హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్తో వచ్చాను. ఈ రీడింగ్ మీ అందరికీ తెలుసు. ఈ సెటప్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్. ఓకే, ఈ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్లో మీ మనసులో ఉండే ఒక వ్యక్తి గురించి మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు. సో ఇదేంటంటే రొమాంటిక్ లవ్ రీడింగ్. మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్, వాళ్ళు ఏం మెసేజెస్ మీకు చెప్పాలనుకుంటున్నారు, అలాగే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము. సో ఫస్ట్ క్యాండిల్ వ్యాక్స్ ద్వారా చూద్దాము, ఆ తర్వాత మనము టారో ద్వారా చూద్దాం అనమాట వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది. ఓకే, ఇది ఈరోజు టాపిక్. సో మీ అందరికీ ఎంతో ఇష్టమైన టాపిక్, వెరీ కామన్ టాపిక్. ఓకే, సో మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు, నా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కానీ ఎవరో కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ పదే పదే నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్రీ రీడింగ్స్ అడుగుతున్నారు. మొన్న ఒక ఆవిడతో అయితే ఆల్మోస్ట్ ఒక 40 minutes ఫోన్ కాల్ అయిందనమాట. సో ఆమె నేను చచ్చిపోతాను అది ఇది అంటేను నేను ఆమెకు ఫోన్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఆవిడ ఫోన్ చేస్తే లేదండి నేను బిజీగా ఉన్నాను, మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి అంటే నాకు చదువు రాదు, నీకు వాట్సాప్ చేసేది రాదు అనేసి. సో సరే పాపం బాధపడుతున్నారు కదా అని ఫోన్ చేస్తే 40 minutes మా కాల్ అనేది జరిగింది. సో తర్వాత ఆవిడ ఫ్రీ రీడింగ్ అడగడం అనేది జరిగింది. ఇదేంటంటే ఏమీ లేదు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనమాట. సో ఏంటంటే దయచేసి మీరు, నాకు తెలుసు మీ అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటేనే నాకు ఫోన్ చేస్తారు, నాకు మెసేజ్ పెడతారని నాకు తెలుసు. కానీ నాకు ఉండే ప్రాబ్లమ్స్ నాకు కూడా ఉంటాయి కదా. సో నాకు టైము ఉండదు. ప్లస్ ఒకసారి నేను ఎవరిదైనా ఫోన్ ఎత్తానంటే మినిమమ్ 42 minutes to 1 hour అనేది నా టైం అనేది పోతుంది. సో అందుకని చెప్పేసి మీరు ఫోన్ అనేది తగ్గించండి. మీకు వాట్సాప్ మెసేజ్ పెట్టేది వచ్చు అంటేనే నన్ను కాంటాక్ట్ అవ్వండి, లేదంటే మాత్రము దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దండి. అలాగే ఫ్రీ రీడింగ్స్ అనేవి లేదండి, ఫ్రీగా ఏది కూడా ఎవరికి వర్తించదు. అది మీరు రాసి పెట్టుకోండి ఎక్కడైనా సరే. ఎవరి దగ్గరైనా ఒకటి ఫ్రీగా తీసుకున్నాము అంటే అది రుణం మనకి జన్మ జన్మలకి వెంటాడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి మనము రుణపడిపోయి ఉంటాము. అది ఒకరి దగ్గర మనం ఏదైనా గిఫ్ట్ తీసుకున్నామంటే వాళ్ళకి తిరిగి ఏదో గిఫ్ట్ ఇచ్చేయాలి మన శక్తి మేరకి. ఓకేనా? సో అలాగా ఇట్లా ఫ్రీగా వచ్చేస్తుంది అన్నట్టుగా మీరు ఏది కూడా ఆశించొద్దండి, అది చాలా తప్పు, పొరపాటు. ఓకే, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో నేను ఈ క్యాండిల్ వెలిగించినాక ఆ ఫ్లేమ్ని చూడండి, మీ పర్సన్ని తలుచుకోండి. సో దాని తర్వాత మనము ఈ రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఈ క్యాండిల్ ఫ్లేమ్ని మీరు చూడండి. సో చూసినాక మీరు ఒకసారి ధ్యానం చేయండి, ఒక 2 minutes అనేది చూడండి క్యాండిల్ ఫ్లేమ్. కావాలంటే మీరు పాజ్ చేసుకొని మీ మనసులో ఉండే కోరికలన్నీ తెలియచేయండి మీ పర్సన్, మీ వ్యక్తి గురించి. అప్పుడు మీకు ఈ రీడింగ్ ఖచ్చితంగా రెజినేట్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో కామెంట్ హైప్. బెల్ సింబల్ నొక్కితే నా రీడింగ్స్ అనేవి మీకు వెంటనే వస్తాయి నోటిఫికేషన్. ఓకే, చాలా ఫాస్ట్గా పడుతున్నాయండి. నాకు ఇక్కడ అసలు ఫస్ట్ మెసేజే నాకు ఒక అన్కండిషనల్ లవ్ మెసేజ్ అనేది వస్తుందండి. సో ఎక్కువగా 2 ఏవైతే డ్రాప్స్ ఉన్నాయో 2 కలిసి, అంటే 2 దూరంగా ఉండేవి కలుస్తూ ఉండడం నాకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నాకు ఒక అన్కండిషనల్ లవ్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఎఫెక్షను, అట్రాక్షను ఇవన్నీ కూడా నాకు కనిపిస్తూ ఉన్నాయి. మీ ఇద్దరి మధ్యలో ఒక మంచి బాండ్ అనేది నేను చూస్తున్నాను. ఇద్దరి మధ్యలో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది చూస్తున్నాను మీకు, మీ పార్ట్నర్కి మధ్యలో. సో మీ పార్ట్నరు ఏం ఆలోచిస్తున్నారంటే మిమ్మల్ని కలవాలి, ఒక డేట్ చేయాలి, ఒక లంచ్ కానీ ఒక డిన్నర్కి కానీ మిమ్మల్ని తీసుకువెళ్ళాలి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీకు రెడ్ రోజ్ ఇవ్వటం కానీ, లేదంటే ఒక హార్ట్ బెలూన్ ఇవ్వటం కానీ, ఒక హార్ట్ చాక్లెట్ ఇవ్వటం కానీ. ఫెర్రర్ రోషే అనేసి చాక్లెట్స్ ఉంటాయి. సో నాకు అది ఎందుకో గుర్తొస్తూ ఉంది. ఆ చాక్లెట్ ఏంటంటే పైన గోల్డ్ కవర్ ఉంటుందన్నమాట. ఆ చాక్లెట్స్ మీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నరు. అలాగే వాళ్ళకి స్కై బ్లూ కానీ, పింక్ కానీ, రెడ్ కానీ, మీరు ఆ కలర్ బట్టలు వేసుకుంటే కనుక వాళ్ళకి చాలా చాలా ఇష్టము. మీకు ఆల్రెడీ వాళ్ళు చెప్పుండొచ్చు. అది కూడా నాకు ఒక మెసేజ్ కనిపిస్తూ ఉంది. సో ఈ కనెక్షన్ గురించి వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి ఎంతైనా ప్రేమ ఉండనివ్వండి, అట్రాక్షన్ ఉండనివ్వండి, కానీ ఇది ఎండ్ అయిపోయింది. ఎక్కడో ఒక చిన్న నిరాశ అనేది నాకు కనిపిస్తూ ఉంది.
వాళ్ళు ఒక సాడ్ ఎనర్జీ అనేది కనబడతా ఉంది ఇక్కడ. సో మీ ఇద్దరి మధ్యలో ఏమైనా నో కాంటాక్ట్ జరుగుతుందా, లేదంటే కమ్యూనికేషన్ అనేది లేదా? సో మీ వ్యక్తి అనేది ఇక్కడ చాలా చాలా బాధపడుతున్నారు. సో నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నానండి మెసేజెస్, ఎందుకంటే నేను వెంట అంటే చాలా రకాల మెసేజెస్ వస్తున్నాయి. ఇమీడియట్గా నేను చెప్పలేదంటే అది మర్చిపోతాను నేను. ఓకే, సో ఇక్కడ చాలా అట్రాక్షన్, ప్యాషన్ కూడా కనిపిస్తూ ఉందండి. మీ వ్యక్తికి మీతో కలవాలి, అది కూడా ఒక ఫిజికల్గా కలవాలి అన్నట్టుగా కూడా వాళ్ళకి ఒక కోరిక అనేది ఉంది. పదే పదే మీ ఫోటోలు చూడడము, మీ వీడియోస్ చూడడం అనేది చేస్తున్నారు. ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ మీ యొక్క ఫోటోలు వీడియోలు చూసి అది ఆ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు. మీ పాస్ట్లో మీరు ఎలా ఉండేవారు ఇద్దరు అనే దాని గురించి ఆలోచించి వాళ్ళైతే చూస్తున్నారు. అలాగే ఒక పాస్ట్లో జరిగిన విషయాల నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు. నేను ఇది పొరపాటు చేశాను, మళ్ళీ తిరిగి ఇటువంటి పొరపాటు అనేది చెయ్యకూడదు, నా పార్ట్నర్తో కలవాలి, మేమిద్దరము లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి, ఈసారి మాత్రం సెకండ్ ఛాన్స్ వస్తే కనుక నేను నా పార్ట్నర్ని వదలకూడదు, మిస్ అవ్వకూడదు అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. సో ఇక్కడ నాకు కనిపించే లెటర్స్ వచ్చేసి LRKJTIFZAM TB కనిపిస్తూ ఉన్నాయండి. అలాగే ఎప్పుడు కనిపించేలాగా నెంబర్ 1, 2, 5, 6, 24. సో ఈసారి ఎక్కువ నంబర్స్ అనేవి కనిపించట్లేదు. ఓకే, సో ఈ పర్సన్ పాస్ట్లో అయితే రన్నర్ అండి. అంటే మీరు వాళ్ళ వెంట పడుతుంటేను కూడా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళు పారిపోవటము, ప్లస్ ఏంటంటే అవాయిడ్ చేయటం, మిమ్మల్ని ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వకపోవడము, మిమ్మల్ని బాధ పెట్టడము, రిజెక్ట్ చేయటము, ఇగ్నోర్ చేయటము, ఇలాంటివేవో చాలా చాలా చేశారనమాట. సో ఏంటంటే వాళ్ళకి కమిట్మెంట్ అంటే ఒక భయం అనమాట. ఫియర్ ఆఫ్ కమిట్మెంట్ అంటారు చూసారా. సో ఫియర్ ఆఫ్ కమిట్మెంట్ వల్ల వాళ్ళు పాస్ట్లో మీ నుంచి దూరం అయ్యారు, మీ నుంచి ఒక రన్నర్ లాగా మీ నుంచి దూరం అయ్యారు. కానీ ఇప్పుడు అదే విషయాన్ని తలుచుకొని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అయ్యో, నేను పాస్ట్లో నాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేదు, నా పర్సన్ని నేను బాధ పెట్టాను అన్నట్టుగా ఒక హార్ట్ బ్రోకెన్గా అనిపిస్తున్నారు. మీరు అనేది వాళ్ళకి ఒక ఎడిక్షన్ లాగా మారిపోయారనమాట. సో వాళ్ళు మర్చిపోదామంటేనే కూడా మిమ్మల్ని మర్చిపోలేనంతగా వాళ్ళు డీప్గా ఇన్వాల్వ్ అయ్యారు మీతోటి. సో దానివల్ల ఏంటంటే ఈ బ్రేకప్ కానీ సపరేషన్ కానీ వాళ్ళకి చాలా బాధగా ఉంది, చాలా లోన్గా ఫీల్ అవుతున్నారు, చాలా లాస్ట్గా ఫీల్ అవుతున్నారు అనమాట. చాలా సాడ్నెస్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అది కూడా మీ ఇద్దరి మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సడన్గా ఏదో జరిగింది, దానివల్ల మీరిద్దరూ అయితే సపరేషన్లోకి రావడము, విడిపోవడం అనేది జరిగింది. సో వీళ్ళు ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే వెరీ ఓల్డ్ ఫ్యాషన్డ్ పర్సన్ అవ్వచ్చు. సో పాతకాలంలో ఎలాగ ఆలోచించేవారు, ఆడవాళ్ళంటే ఇలాగే ఉండాలి, నా పార్ట్నర్ అంటే ఇలాగే ఉండాలి, వేరే వాళ్ళతో మాట్లాడకూడదు, ఫ్యాషనబుల్గా ఉండకూడదు, సో రివీలింగ్ బట్టలు వేసుకోకూడదు. సో ఇలాగా వాళ్ళకి ఏదో ఓల్డ్ ఫ్యాషన్ ఉంది, ఐడియాస్ అనేవి ఉన్నాయన్నమాట. సో దానివల్ల మీ ఇద్దరి మధ్య ఒక డిస్టర్బెన్స్ అనేది రావటము, అనుమానాలు, నువ్వెందుకు ఇలా తయారవుతున్నావు అని అడగడము, లేదంటే నువ్వెందుకు ఇలా డ్రెస్ చేసుకున్నావు, లేదంటే నువ్వెందుకు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు అనే విధంగా మీ ఇద్దరి మధ్యలో ఒక డిస్టర్బెన్స్ అనేది రావటము, దానివల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవ రావటము, ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి విడిపోవటము, నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ కూడా అవ్వచ్చు కొంతమందికి. సో ఈ విధంగా నాకైతే కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఓవర్గా ఒక రకంగా ఒక కంట్రోలింగ్ మెంటాలిటీ కనబడుతుంది. అది మీది అవ్వచ్చు, లేదంటే మీ పార్ట్నర్ది అవ్వచ్చు. ఇక్కడ కంట్రోలింగ్ మెంటాలిటీ అనేది కనబడుతూ ఉంది. సో వాళ్ళు కరెంట్గా ఏం ఫీల్ అవుతున్నారంటే, ఇది ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్టయితే అది తప్పు అనేది అయితే వాళ్ళకి తెలిసి వచ్చింది. సో అది ఇంకా రిపీట్ చేయకూడదు ఫ్యూచర్లో. ఒకవేళ మీరిద్దరూ కలిస్తే కనుక ఇది నిజంగా తప్పుకి పరిహారం చేసుకోవాలి అన్నట్టుగా, తన తప్పు సరిదిద్దుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు.
సో మీతో కలిసి ఒక లేక్ కానీ పాండ్ ఎక్కడైనా వాటర్ ఉండే చోట కూర్చోవాలి, కూర్చొని ఇద్దరు హ్యాపీగా మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఒక బీచ్ కానీ, ఒక లేక్ కానీ, ఒక పాండ్ కానీ ఎక్కడైనా దూరంగా మిమ్మల్ని తీసుకువెళ్ళి మీతో మనసు విప్పి మాట్లాడాలి. సో మీతో తన మనసులో ఏముంది అది చెప్పాలి అనేది అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. సో ఫీలింగ్స్ అనేవి రకరకాలుగా ఉండొచ్చండి. ఫీలింగ్స్ అనేవి యాక్షన్లోకి వస్తే తప్ప నుంచి మనకు తెలియదు అవతల వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నారు అనేది. వాళ్ళ యాక్షన్స్ ద్వారా చూపిస్తేనే మనకు తెలుస్తుంది, కానీ వాళ్ళ ఫీలింగ్స్తో మనం ఏం చేసుకోలేము కదా. సో తర్వాత చూద్దాం మనం అసలు ఈ వ్యక్తి నిజంగానే యాక్షన్ తీసుకుంటారా లేదా. ఇవన్నీ అయితే మంచి పాజిటివ్ ఫీలింగ్స్ అయితే నాకు కనిపిస్తున్నాయండి. వాళ్ళ ఒక రిగ్రెట్, సాడ్నెస్, ఒక పశ్చాత్తాపం అనేది నాకు కనిపిస్తూ ఉంది. కానీ అది నిజంగానే యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది మనము ఇంకా చూద్దామన్నమాట. కాకపోతే నాకు ఇంకా మీ చాట్ హిస్టరీని పదే పదే చదువుకోవటము, దాని గురించి ఆలోచించడము, మీ ఫోటోలు వీడియోస్ చూడటం అనేది అయితే నాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏంటంటే ఒక ఆరెంజ్ జ్యూస్ అనేది మీకు కానీ మీ పార్ట్నర్ కానీ ఇష్టం ఉండొచ్చు. సో కొంతమందికి కొంచెము సెన్సార్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నాను. సో డ్రింక్ ఆల్కహాల్లో ఆరెంజ్ జ్యూస్ కలుపుకొని తాగటము మీకు అందరికీ తెలుసు, దేంతో కలుపుకొని తాగుతారనేది కొంతమందికి. సో అట్లాంటిది కూడా నాకు డ్రింక్ అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో కొంతమంది వెరీ పాష్ హై లెవెల్ లైఫ్ స్టైల్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో వెరీ పాష్ ఇది ఎన్వైర్న్మెంట్, పార్టీసు, ఫంక్షన్స్, ఇట్లాంటివన్నీ హై ప్రొఫైల్ వాళ్ళు కూడా చూస్తున్నారు ఈ రీడింగ్. సో నాకు వాళ్ళ గురించి అనేది కనిపిస్తూ ఉంది. సరే, ఇంకా క్యాండిల్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూద్దాము, టారో ద్వారా చూద్దాం అసలు మీ వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏముండబోతుంది. ఓకే, సో మనం ఇన్ని ఫీలింగ్స్ అనేవి చూసాము. మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూసాము. కానీ ఆ ఫీలింగ్స్ని ఏమైనా ఆచరణలో పెట్టి ఏమైనా యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏముండబోతుంది, స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి, వాళ్ళు ప్రేమించే వ్యక్తి, వాళ్ళు ఇష్టపడే వ్యక్తి, సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏముండబోతుంది, మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. చాలా మెసేజెస్ అనేవి వస్తున్నాయి. ఇందాక కూడా ఈసారి రీడింగ్లో చాలా యాక్యురేట్ మెసేజెస్ అనేవి నాకు కనిపించాయి. చూద్దాం వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏముండిపోతుంది. 2 of Wands, 7 of Pentacles, Page of Swords and the Fool. ఓకే, ఫుల్. ఓకే, సో యాక్చువల్గా అయితే వీళ్ళు ఒక రిస్క్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు, ఒక న్యూ బిగినింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నారు. దానికి ప్రాపర్గా ప్లానింగ్ అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి. సో వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేస్తున్నారు. మీరు ఏంటంటే ఇక్కడ నాకు మ్యారేజ్ అలాంటివి ఏమీ కనిపించట్లేదు, కమిట్మెంట్ కూడా ప్రస్తుతానికి ఏమీ కనిపించట్లేదు. కానీ వాళ్ళు మీ దగ్గరికి రావాలి, మీతో హ్యాపీగా లైఫ్ స్పెండ్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి. సో మీతో తన మనసులో ఉండే విషయాలన్నీ చెప్తారు. చెప్పినాక సో వాళ్ళు అంటే ఇది కూడా చెప్తారు, నేను నీకు కమిట్మెంట్ అది ఇవ్వలేను, నేను నీకు మ్యారేజ్ కానీ ఏది ఇవ్వలేను, ఓన్లీ మనం లెటస్ గో విత్ ద ఫ్లో, మన టైం అనేది ఎంజాయ్ చేద్దాము. నువ్వు నా కంపెనీ ఇష్టపడుతున్నావు, నేను నీ కంపెనీ ఇష్టపడుతున్నాను. కానీ ఇక్కడ ఎక్కడా కూడా చెడ్డగా నాకేమీ కనిపించట్లేదండి. అంటే ఏంటంటే ఈవెన్ దో వాళ్ళకి ఫిజికల్ అట్రాక్షన్ ఉంటే కూడా, ఫిజికల్గా మీతో యూనియన్ కోరుకుంటే కూడా వాళ్ళు దానికోసమనే మీ దగ్గరికి రావటం లేదు. ఓకే, ఆ ఫిజికల్ కనెక్షన్ కోసమనే మీ దగ్గరికి రావటం లేదు. నిజంగా జెన్యూన్గా మీరంటే ఇష్టపడుతున్నారు వాళ్ళు. సో మీతో టైం స్పెండ్ చేయటం కానీ, మీతో మాట్లాడటం కానీ, మీరు మాట్లాడే విధానం కానీ, మీరు వాళ్ళకి చూపించే ప్రేమ, ఆప్యాయత, ఎఫెక్షను, మళ్ళీ ఒక కేర్ అవ్వచ్చు, మీరు ఇచ్చే రెస్పెక్ట్ కానీ, సో అది వాళ్ళకి నచ్చుతుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వెనక్కి వచ్చి ఒక న్యూ బిగినింగ్, న్యూ స్టార్ట్ అయితే చేస్తారు. దానికోసమనే వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. ఒక లాంగ్ టర్మ్
ఈ కనెక్షన్ అనేది లాంగ్ టర్మ్ వెళ్ళాలి, మీరిద్దరూ లాంగ్ టర్మ్లో కలిసి ఉండాలి. సో మీరు విడిపోకూడదు అనే ఆలోచన అయితే ఈ వ్యక్తికి ఉంది. ఈ వ్యక్తికి ఆల్రెడీ వేరే ఆప్షన్ ఉంటేను కూడా సో మిమ్మల్ని చూస్ చేసుకొని మీతో కలిసి ఉండాలి అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఖచ్చితంగా దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ప్లస్ వాళ్ళు కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే వాళ్ళ మనసులో కూడా ఇన్ని ఫీలింగ్స్ వస్తాయి, అంటే మీ గురించి ఇంతగా వాళ్ళు ఆలోచిస్తారు అనేది వాళ్ళకు కూడా తెలియదు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక క్యాజువల్గా మిమ్మల్ని కలవడం అనేది జరిగింది. సో మీతో ఫ్లర్ట్ చేయడము, మీతో కొన్ని ప్రేమగా లవ్గా మాట్లాడడం ఇవంతా జరిగింది. కానీ సో వాళ్ళకి ఒరిజినల్గా అయితే కనుక వాళ్ళకి అంత సీరియస్గా లేరు స్టార్టింగ్లో. ఇప్పుడు ఏంటంటే అసలు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారనమాట. ఎప్పుడైతే మీరిద్దరికీ కొంచెం డిస్టెన్స్ వచ్చింది, ఒకరితో ఒకరు సరిగా మాట్లాడుకోవట్లేదు, ఓపెన్గా కమ్యూనికేట్ చేసుకోవట్లేదు అన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక రకమైన అబ్సెషన్ అనేది స్టార్ట్ అయింది. ఇంక ఎప్పుడూ మిమ్మల్ని చూస్తూ ఉండడము, ఇంకా మిమ్మల్ని ఫాలో అవ్వటము, అబ్జర్వ్ చేయటము, మీరు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు, మీ పర్సనల్ లైఫ్లో ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు. సో ఇవన్నీ రకరకాల ఆలోచనలు అనేవి వాళ్ళకు ఉన్నాయి. రకరకాల డౌట్స్, మీ గురించి తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీ అనేది వాళ్ళపైన పెరిగింది. సో వాళ్ళు యాక్చువల్లీ చాలా బిజీ వ్యక్తి అయితేనే కూడా మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో చాలా బిజీ అయిపోయారు. ప్రస్తుతానికి వాళ్ళ ఫుల్ ఫోకస్ అంతా మీపైనే ఉంది. సో అది వాళ్ళ బిజినెస్ కానీ లేదంటే వాళ్ళ జాబ్ కానీ అనేది పక్కన పెట్టి మీ గురించే ఆలోచించడం అనేది స్టార్ట్ చేశారు. దూరం నుంచి మిమ్మల్ని చూడడం, మిమ్మల్ని స్టాక్ చేయటము, ఇంక ఇదే పనిగా పెట్టుకున్నారు వాళ్ళు. కానీ అది వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనేది వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. సో దీన్నే ప్రేమ అంటారా, ఇదేంటి అసలు అట్రాక్షనా ఏంటి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ అయితే మీతో ఒక రిస్క్ తీసుకొని న్యూ బిగినింగ్ అయితే చేస్తారండి. అది సమాజం ఎస్ అన్నా నో అన్నా, ఫ్యామిలీ ఎస్ అన్నా నో అన్నా, మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే చేస్తారు. మీతో కలిసి ముందుకు వెళ్తారు, మీతో ఎంజాయ్ చేస్తారు, ట్రావెల్ అనేది చేస్తారు. అది మీరు ఒప్పుకుంటే, మీ సహకారం ఉంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి అనేది ముందుకు వెళ్తారు. కానీ ఇక్కడ ఎటువంటి కమిట్మెంట్ కానీ, ఎటువంటి ఒక మ్యారేజ్ అలాంటివి ఏమీ కనిపించట్లేదు. సో వీళ్ళు ఒక ఫ్రెండ్షిప్ లాగా, మనం ఒక ఫ్రెండ్స్ లాగా ఉందాము అన్నట్టుగా, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లాగా ఉందాము అన్నట్టుగా వాళ్ళు ప్రపోజ్ అయితే అలా చేస్తారు, మిమ్మల్ని ప్రపోజల్ అయితే పెడతారు. సో నువ్వు నా గురించి ఏమీ వాళ్ళు అడగద్దు, ఎక్స్పెక్ట్ చేయొద్దు, నేను నీ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయను, లెట్ us బీ లైక్ క్లోజ్ గుడ్ ఫ్రెండ్స్, ఒక ప్లటానిక్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేద్దాము. సో మన ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ కూడా వద్దు, కానీ మన ఇద్దరము ఒక ఫ్రెండ్స్ లాగా ఉందాము. నాకు నీ కంపెనీ అంటే ఇష్టము, నీకు నా కంపెనీ అంటే ఇష్టము. సో మనం ఇంకా ఎందుకు వేరే వాళ్ళ కోసం మనం ఎందుకు మన ఈ ఫ్రెండ్షిప్ని కానీ ఈ బంధాన్ని కానీ విడగొట్టుకోవడం ఎందుకు అన్నట్టుగా ఒక రకంగా కాంప్రమైజింగ్ సిచ్యువేషన్లో మీతో మాట్లాడతారు. సో అది ఒక డిన్నర్ డేట్ అవ్వచ్చు, లంచ్ అవ్వచ్చు, లేదంటే మీరు ఎక్కడైనా ఒక బీచ్ కానీ ఏదైనా వాటర్ ఉండే చోట వెళ్ళొచ్చు, లేక్కి కానీ. సో అక్కడ మీతో మనసు విప్పి మాట్లాడి మీతో మొత్తం తన ఒపీనియన్స్ అన్నీ చెప్తారు. సో వాళ్ళు ఏమి ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను చచ్చిపోతాను అలాంటివి ఏం చెప్పరండి. వాళ్ళు ప్రాక్టికల్గా ఏం మాట్లాడాలనేది క్లియర్గా మీతో మాట్లాడి ఒక రిస్క్ తీసుకొని న్యూ బిగినింగ్ అయితే చేస్తారు. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగు. మీకు ఎంతవరకు రెజినేట్ అయింది, ఇవి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షను. సో మీకు రెజినేట్ అయినట్టయితే దయచేసి కామెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ చేయండి. ఓకే, ఇది ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్.